సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, వెండి నాది, బంగారము నాది, లోహములు నావి, లోకము అందులో ఉన్న సమస్తమును నాది అని సెలవిచ్చిన తండ్రి, మీరు ఆకాశము నుంచి జ్యోతిర్మయుడగు మీరు సహాయం చేస్తే తప్పించి ఎవరు ఏది పొందుకోలేరు నాయన. ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతవరకు నడిపించమని వేడుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మన యేసయ్య క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. నీ చేతితోనే నన్ను చెక్కినావు, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సర్వ సంపదలు నీ యందు ఉన్నవి. సర్వ కృప సత్య సంపూర్ణుడుగా పరలోకములో నివాసముంటున్నావు. భూలోకము అందులో ఉన్న సమస్తమును నావే. జంతువులు, పశువులు, పక్షులు, వెండి, బంగారము, లోహములు నావే. నేను తప్ప వేరొక దేవుడు లేడని సెలవిచ్చిన యేసయ్యా, మీకు వందనములు నాయనా. మాకు జీవాన్ని ప్రసాదిస్తున్న తండ్రివి, స్వస్థత ప్రసాదిస్తున్న తండ్రివి, మీకు వందనములు. ఏమిచ్చి మీరు రుణము తీర్చుకుంటాం డాడీ, మీకు స్తోత్రములు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనము. దేవోక్తి లేని ఎడల సొలొమోను సెలవిస్తున్నది ఏమిటి అంటే, సొలొమోను రాస్తా ఉన్నాడు. సామెతలు గ్రంథములో సొలొమోను రాస్తా ఉన్నాడు. చదవండి. దేవోక్తి లేని ఎడల, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవుడు వాక్యము లేకపోతే, దేవుడు మాట్లాడకపోతే కట్టు లేక తిరుగుతారు. లెక్క చేయరు, ఇష్టానుసారంగా జీవిస్తారు. ఇజ్రాయెల్ ప్రజలు చాలాసార్లు అలా తిరిగారు. రూతు గ్రంథము చదవనవసరంలా. రూతు గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో న్యాయాధిపతులు ఏలుతున్న కాలములో యూదా బెత్లెహేములో కరువు వచ్చెను అని రాయబడి ఉంది. న్యాయాధిపతులు ఏలుతుంటే కరువు రావటం ఏంటి? ఇదే రాజుల గ్రంథంలో చివరి అధ్యాయము చివరి వచనములో ఏముంటుందంటే, రాజు లేడు, రాజు లేకపోవటం వల్ల కట్టు తిప్పి వాళ్ళు కట్లు తెంచుకొని బతుకుతా ఉన్నారు. దేవోక్తి లేని ఎడల చదవాలి. జనులు కట్టులేక తిరుగుదురు. కనుక దేవుడు వాక్యం ఉండాలి. దేవుడు కట్టు అంటే దేవుడు వాక్యము ఉండాలి. అప్పుడు దేవునిందు భయముతో జీవిస్తారు. నీ వాక్యము నా పాదములకు దీపము, అవి నా త్రోవకు వెలుగయుండునని సొలొమోను రాస్తా ఉన్నాడు సామెతల గ్రంథంలో. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రతి వ్యక్తి ఎడల దేవుడికి ఒక దర్శనం అనేది ఉంటుంది. మరలా చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, ప్రతి ఒక్క వ్యక్తి ఎడల ఒక దర్శనం ఉంటుంది. నా కుమారుడా, నిన్ను ఈ విధంగా చూడాలని అనుకుంటున్నాను, నాకు ఒక దర్శనం ఉంది. నా కుమారి, నిన్ను ఈ విధంగా చూడాలని అనుకుంటున్నాను, నిన్ను హెచ్చించాలనుకుంటున్నాను అని ఒక దర్శనం ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి ఎడల దేవుడికి ఒక దర్శనం ఉంది. అయితే చూడండి, ఏలియా శిష్యుడు ఎలీషా శిష్యుడు గెహజీ. అయితే ఏలియా అనగా యెహోవాయే నా దేవుడు
ఏలియాకి అర్థము యెహోవాయే నా దేవుడు, ఎలీషాకి అర్థము యెహోవాయే నా రక్షణ. ఇక గెహజీకి అర్థము దేవుని దర్శనము అని అర్థము. అయితే ఈ గెహజీ దర్శనము, దేవుడిచ్చిన దర్శనమును తప్పి తిరిగాడు, దేవుడిచ్చిన కట్టును దాటాడు, దేవుడు గీసిన గిరిని దాటాడు, దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించాడు, లోకాన్ని ఆశించాడు, డబ్బును ఆశించాడు, ఈ లోకం వైపు చూశాడు, దర్శనాన్ని తప్పాడు. దేవుడు ఏ దర్శనంతో అయితే అతన్ని పిలిచాడో దాని నుంచి బయటికి వచ్చాడు. మీరు చూడండి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకుని నయమానును కలుసుకున్నటకై పోవుచుండగా నయమాను తన వెంబడి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిం మనుషుల నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమలాడి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. హల్లెలూయా. చూసారా, దేవుడు గెహజీకి ఇక్కడ గెహజీ ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి సిరియా దేశస్థుడైన నయమాను వచ్చాడు. నయమాను గొప్ప సేనాధిపతి. ఆ సేనాధిపతికి పేరుకి సేనాధిపతి, రాజు తర్వాత అతనే. కానీ అతడికి కుష్టు రోగం ఉంది. అది ఎవరికీ తెలియదు. అది దాచిపెట్టుకుంటా ఉన్నాడు. కానీ ఒక చిన్న పని పిల్ల వల్ల తెలుసుకొని, అయ్యా మీరు ఫలానా ఊర్లో ఇదిగో ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే మీకు ఈ కుష్టు రోగం పోతుంది అని చెప్పటం వల్ల నయమాను తన పరివారముతో మరి వజ్ర వైడూర్యాలతో అంటే వెండితో దుస్తులతో రాజభరణాలతో రాజవస్త్రాలతో బయలుదేరి వచ్చాడు. వచ్చి రథము దిగట్లా, చూడండి రథము దిగట్లా, ఎలీషా ఇంటి గుమ్మం దగ్గర నుంచున్నాడు. అంటే చూడండి చాలామంది అధికారులు కూడా నేను వచ్చాను అని భ్రమపడతా ఉంటారు. నేను చాలా ఎత్తులో ఉన్నాను, అధికారంలో ఉన్నాను, వీళ్ళ మీద పెద్ద కులంలో ఉన్నాను, వీళ్ళ మీద నేను చాలా గొప్పవాడిని, మరి నేను అందగాడిని, నేను పొడుగున్నాను, నేను అందగాడిని, నాకు అధికారం ఉంది, నాకు డబ్బు ఉంది, మంచి కులంలో పుట్టాను అని అనుకుంటాడు కొంతమంది. ఇప్పటికొచ్చి అదే జరుగుతూ ఉంది లోకంలో. అయితే నన్ను మరి కలవటానికి అతను రాడేమి, ఎలీషా ప్రవక్త అని ఎలీషా గుమ్మము దగ్గరే ఏమండి రథము దిగనట్టుగా రాయబడి ఉంది. రథము దిగలేదు, దిగకుండా కబురు పంపించాడు లోపలికి. ఎలీషా కూడా బయటికి రాకుండా చూడండి అక్కడ మా ఊర్లో ఒక యోర్దాను నది ఉంది, ఆ యోర్దాను నదిలో 7 సార్లు మొలగండి, అప్పుడు నీకు ఆ పట్టిన కుష్ఠరోగం పోద్ది అని చెప్తాడు. అప్పుడు మహా ఉగ్ర రూపం దాలుస్తాడు. మా ఊర్లో ఎన్నో నదులు ఉన్నాయి,
ఇక్కడ ఈ నదిలో మొలగటానిక? నేనేమనుకున్నాను, ఆయన లోపల నుంచి వచ్చి నన్ను ముట్టుకొని నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు అనుకున్నానే. అదేమి లేదే, బయటికే రాలేదే, జస్ట్ కబురు పంపించాడే. యోర్దాన్లో స్నానం చేయమంటాడేంటి 7 సార్లు. చాలా కోపం వచ్చి అంచేరికి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు తన సొంత ఊరు. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక దాసుడు, చిన్న భటుడు అంటాడు, అయ్యా, అతడు సపోజ్ బంగారమో వెండో ఏదైనా అడిగాడు అనుకో, ఇవ్వవా నీ కుష్ఠరోగం పోగొట్టుకోవటానికి? అతడు ఏమన్నాడు, ఏ బంగారము వెండి ఇలాంటివి ఏం అడగలేదు కదా, ఫలానా పని చెయ్యని కూడా అలా, జస్ట్ స్నానం చేయమన్నాడు 7 సార్లు, చేస్తే పోలా అని చెప్పి అనగానే సరేనని ఆ దాసుడు మాట విని 7 సార్లు యోర్దాన్లో స్నానం చేస్తాడు, ములుగుతాడు. ఒకసారి ములుగుతాడు, ఏంటి ఇంకా పోవట్ల కుష్ఠరోగం, చూసుకుంటున్నాడు చేతులు బాడీని. మళ్ళా 2 సార్లు చూశాడు. దేవుడెప్పుడు కూడా అంతే, దేవుడెప్పుడు కూడా దేవుడిని ప్రార్థించే వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు, ఇంకా త్వరగా అవ్వట్లా, ఇంకా పెళ్ళి అవ్వట్లా. ఇప్పటికి 3 సార్లు ప్రార్థన చేశా, 2 ఏళ్ళ నుంచి ప్రార్థన చేశా, 3 ఏళ్ళ నుంచి ప్రార్థన చేశా, ఇంకా పెళ్ళి అవ్వట్లేదేంటి? మా అమ్మాయికి 5 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా, మా అప్పులు తీరట్లేదేంటి? 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా, మా అప్పులు తీరట్లేదేంటి? చాలామంది పూర్తి సమర్పణ స్థాయితో ప్రార్థన చేయకపోవటం వల్ల నీ సమర్పణ స్థాయిని బట్టి నీ జీవిత స్థాయి ఆధారపడుతుంది. నీ విశ్వాస ప్రమాణాన్ని బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. నా దగ్గర తూకం ఉంది అంటున్నాడు దేవుడు, ఆయన దగ్గర చాట ఉంది, ఆయన దగ్గర జల్లెడు ఉంది. ఆయన అన్యాయస్తుడు కాదు, మన దేవుడు జీవం గల దేవుడు, ఆయన అబద్ధికుడు కాదు, ఆయన పక్షపాతం లేని దేవుడు. 3వసారి ములిగాడు, 4వసారి ములిగాడు, తగ్గట్లేదేంటి? నాకేంటి తగ్గట్లా? ఈ దేవుడు అబద్ధికుడేమో వీళ్ళు చెప్పింది, ఈ యొక్క దైవజనుడు చెప్పింది, ఎలీషా దైవజనుడు చెప్పింది అబద్ధమేమో అని అనుకుంటా ఉంటున్నాడు. 6 సార్లు అయ్యింది, 7వసారి అవ్వటం హల్లెలూయా. అంతే, కుష్ఠరోగం నయమానుకి కుష్ఠరోగం పోయి చిన్న పిల్లల శరీరం లాగా అయిపోయింది. చేతులు చూసుకున్నాడు, తల బాడీ అంతా చూసుకుంటున్నాడు. నయమాను కుష్ఠరోగం పోయింది, చిన్న పిల్లల శరీరం అయింది. ఇక వెంటనే బయలుదేరాడు, మళ్ళా ఎలీషా దగ్గరికి బయలుదేరి అక్కడికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడండి, ఇదే అధ్యాయంలో ఉంటుంది, మీరు చదువుకుంటే ఏముంటుందంటే అక్కడ, అయ్యా ఇదిగో నాకు కుష్ఠరోగం తగ్గింది, మీరు ఈ సినారు వస్త్రాలు తీసుకోండి, ఈ వెండిని తీసుకోండి అని అడుగుతాడు. చదవండి 20 నుంచి, 2 రాజులు 5:20. షార్ప్గా ఉండాలి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేక. అది అయితే ముందు చెప్తాడు ఏమనంటే, వెండి సీనారు వస్త్రాలు ఇవన్నీ తీసుకోమని అడిగితే నాకు అక్కర్లేదు. ఇప్పుడు వెళ్తారండి, ఇప్పుడు ఎవరైనా దైవజనుడు వెళ్తారా? ఏసన్న గారి దగ్గరికి ఇంత డబ్బులు కట్ట తెచ్చాడట, ఇంత డబ్బులు కట్ట తీసుకొచ్చి మీ గుడి కట్టండి, ఇదిగోండి కానుక అని ఇంత డబ్బులు కట్ట తీసుకొచ్చాడంట. తీసుకొచ్చిన తర్వాత అక్కడ పెట్టాడు. మరి అలాంటి దైవజనులు ఇప్పుడు ఎక్కడున్నారు? లేరు. పెడితే సరేనని చెప్పి లోపల పెట్టాడు డబ్బులు, లోపల రూమ్లో తీసుకెళ్ళాడు. అరే రూమ్లో పట్టరారా అన్నాడు. పట్టుకెళ్ళి ఆయన ప్రేయర్ చేశాడట 2 నిమిషాలు. దేవుడు చెప్తున్నాడు ఆ డబ్బు వద్దు, ముట్టుకోవద్దు అన్నాడంట. మరి అతను తెచ్చిన ఆయనకి ఇచ్చేసేరా అన్నాడట. ఆయన ఏమైంది ఏసన్న గారు, ఏమైందంటే దేవుడు వద్దన్నాడు, నాకు అక్కర్లా, ఇప్పుడైతే లేదు, దేవుని క్షమాపణ అడిగి, అది ఏ డబ్బైనా పర్వాలా, అది అన్యాక్రాంతమైనా పర్వాలా, అది లంచాల ద్వారా తీసుకొచ్చిందైనా పర్వాలా, ఏమండి నాకు ఎవరు సహాయం చేయాల, నాకు ఏ అధికారి సహాయం చేయాల, ఫలానా రాజకీయ నాయకుడు నాకు సహాయం చేశాడండి
లంచాలతో. నీ లంచము తీసుకున్న డబ్బులు దేవుడికి అక్కర్లా. అయితే నాకు ₹1 వద్దు, జీవం గల దేవుడిని కలిగి ఉన్నాను, నాకేం అక్కర్లేదు అని చెప్పాడు. చెప్తే ఆయన పక్కనే ఉన్న శిష్యుడు గెహజీ ఉండి అతనికి వద్దంటే మరి మాకు కావాలిగా. చూసారా, ఏలియా బుద్ధి ఎలీషాకు వచ్చింది, ఎలీషా బుద్ధి గెహజీకి రాలా. ఎలీషా మనసుని గెహజీ దేవుడి దగ్గరే ఉంటున్నాడు. ఏమంటే దేవుడి దగ్గరే ఉన్నాడు సాతాను, కానీ దేవుడి బుద్ధి మరి లూసిఫర్కి రాలా. ఏసయ్య గారి దగ్గర, ఏసన్న దగ్గరే ఉన్నాడు, యేసుప్రభు దగ్గరే ఉన్నాడు ఇస్కరియోతు యూదా, కానీ ఆ బుద్ధి రాలా. ఎలీషా దగ్గరే ఉన్నాడు గెహజీ, కానీ రాలా, ఆ మనస్సు రాలా. నీకు వద్దు కాకపోతే మేము తీసుకుంటాం, నీకు వద్దు కాకపోతే మేము తీసుకుంటాం, నీకు అక్కర్లేకపోతే మేము తీసుకుంటాం అని ఎప్పుడైతే వద్దన్నాడో ఆయన నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. రథం మీద వెళ్తూ ఉన్నాడు. ఆ రథాన్ని ఛేదించుకునే అంత స్పీడ్లో గెహజీ కూడా పరిగెట్టాడు. ఏమండి, ఎలీషా ఎందుకు వద్దన్నాడండి? ఎలీషా ఎవరండి? మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఏలియాతో సేవకు వచ్చినప్పుడు ఆయన 225 ఎకరాలు వదిలేసి వెళ్తాడు. ఎలీయా చూసినప్పుడు ఎలీషాని చూడండి, ఆయన 225 ఎకరాలు వదిలేసి వెళ్ళినట్లుగా రాయబడి ఉంది. కనుక ఇక్కడ ఎలీషా అయితే చూడండి, ఎలీషా 225 ఎకరాలు ఒక గురి తప్పినటువంటి గెహజీ మరి దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరి మరణాన్ని కనింది. వెళ్ళాడు, మళ్ళా వెళ్ళి అబద్ధం ఆడాడు. మా యొక్క ఎలీషా దైవజనుడు మిమ్మల్ని చూడండి, వాక్యం డబ్బులు అడిగాడండి. రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? అది ముందుకెళ్ళిపోయింది. అయితే ఎక్కడున్నాం మనము? మీకు ఇదే అధ్యాయంలో దొరుకుద్ది. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, అదేంటో చదవాలి రెఫరెన్స్. 5వ అధ్యాయము 22వ వచనం. కాదు, రెండో రాజుల 1వ రాజుల 2 రాజులు 2వ రాజుల గ్రంథము 5:22 5వ అధ్యాయము 22వ వచనం. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిం మన్యం నుండి. మళ్ళీ అదే చదువుతున్నారు. అలా కాదు, అతను ముందుంటుంది, ఆ అధ్యాయానికి ముందుంటుంది, అదే అధ్యాయంలో ముందుంటుంది. ఏముంటుందంటే ఆపుతాడు. అయ్యా, మరి నాకు 2 మనుషులు పంపించాడు, మరి మాకు 2 సేనారు వస్త్రాలు ఇవ్వమని. ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిం మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మనుగులు వెండి 2 దుస్తులను దయచేయమని సెలవిచ్చుచున్నాడని. అది అబద్ధం ఆడతాడు. యాక్చువల్గా ఎలీషా పంపడు. ఇది గెహజీకి పుట్టింది. దేవుడి దగ్గరే ఉంటాడు లూసిఫరు, వాడి మనసు మారలా. యేసుప్రభు దగ్గరే ఉన్నాడు ఇస్కరియోతు యూదా, వాడి మనసు మారలా. ఎలీషా ప్రవక్త దగ్గరే ఉన్నాడు గెహజీ, మనసు మారలా. కానీ ఎన్నో అద్భుతాలు కళ్ళారా చూస్తుంటారు. యేసుప్రభు కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు, స్వస్థతలు చేశాడు, చచ్చిపోయిన లేపాడు. అవన్నీ చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మనసు కరగల, అబద్ధం ఆడాడు. ఓకే, ఆఖరికి తీసుకెళ్ళి మరి 2 కాదు నీకు 4 ఇస్తాను అని రథం దిగి
ఆ యొక్క వ్యక్తి నయమాను రథము దిగి అతనికి నువ్వు మొయ్యలేవు, నేను వేరే పని వాళ్ళని ఇస్తానని ఇద్దరు పని వాళ్ళని తీసుకెళ్తే ఆ 2 మనుగుల జాగాలో 4 మనుగులు వెండి, 2 సేనార వస్త్రాల జాగాలో 4 సేనార వస్త్రాలు గెహజీ తన ఇంట్లో పెట్టేసుకున్నాడు. పెట్టుకొని వచ్చి ఏమి తెలియనట్టు ఇలా నుంచొని అడుగుతున్నాడు. ఎలీషా అంటున్నాడు, ఎక్కడున్నావు? గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని, గెహజీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివి అడిగినందుకు వాడు నీ దాసుడునైన నేను ఎచ్చటికి పోలేదని, ఎచ్చటికి పోల, అబద్ధం, ఎచ్చటికి పోలా. అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు అంటే తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? హల్లెలూయా. నా మనసు నీతో కూడా రాలేదా? నా ఆత్మ నీతో పాటు వచ్చింది కదా. నువ్వు అబద్ధమాడి అడిగావు కదా, అవి మీ ఇంట్లో పెట్టుకున్నావు కదా అనంగానే ఇక కంగారు పడతా ఉన్నాడు. దీన్ని ఆత్మ ఇదే ఈ వరం యేసు ప్రభువుకు కూడా ఉంది. ఈ ఎలీషాకు ఉన్నటువంటి వీళ్ళు ఒక చోట ఉంటారు, ప్రవక్త వేరే చోట ఏమి జరుగుతుందో చెప్తారు. ఎలీషా రాజుకు చెప్తాడు, ఫలానా శత్రువు రాజు మన బోర్డర్లో ఉన్నాడని చెప్తాడు. సేమ్ అదే ఆత్మ వివేచన వరము అది యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఉంది. మనం ఇప్పుడు బతికిన వాళ్ళలో కూడా దేవదాస్ అయ్య గారికి ఉంది. దేవదాస్ అయ్య గారికి కూడా ఆ ఆత్మ ఫలకాయన వరం. ఒకే చోట ఉంటారు కానీ ఇక్కడ మనిషి ఉన్నా వేరే చోట మళ్ళా అదే దేవదాస్ అయ్య గారు వాక్యం చెప్పేవాడు. ఒకసారి అలాగే జరిగింది. గుంటూరులో వాక్యం చెప్పాడు 9ంటికి. మరి సోమవారం ఒక వ్యక్తి ఇలా వెళ్తున్నాడు రాజమండ్రి, ఇంకో వ్యక్తి రాజమండ్రి నుంచి గుంటూరు వైపు వస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఏలూరు రైల్వే స్టేషన్లో కలిశారు. ప్లాట్ఫారమ్స్ ఇటు ఏలూరు వెళ్ళే ట్రైను, రాజమండ్రి వెళ్ళే ట్రైను, గుంటూరు వెళ్ళే ట్రైను ప్లాట్ఫామ్లో కలిసి ట్రైన్స్లో ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకున్నారు. ఒరే నిన్న చక్కగా మాట్లాడాడురా, చాలా బాగా చెప్పారు దేవదాస్ అయ్య గారు అన్నాడట. కాదు మా రాజమండ్రిలో చెప్పాడు, మీ గుంటూరులో చెప్పడం కాదు అన్నారు. అంటే వాళ్ళిద్దరు ఘర్షణ పడి తేల్చుకుందాం రా అని గుంటూరు వచ్చారంట. దిగి ఇద్దరు ఒక చోట రాజమండ్రి వెళ్ళేవాడు దిగిపోయి గుంటూరు వచ్చి అడిగారు, అది నిజమేనండి, నేను ఒకేసారి 5-6 చోట్ల వాక్యం చెప్పగలను, ఆత్మ ఫలకాయనం అనే వరము నాకు ఉన్నది అని చెప్పాడట. ఇప్పుడు ఎలీషా తను ఉన్న చోట నుంచి ఈ గెహజీ ఎక్కడున్నాడో అక్కడ ఆయన ఆత్మ వెళ్ళి చూస్తూ ఉంది. ఎంత గొప్ప వరం అండి అది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అయితే గురి తప్పిపోయాడు, దర్శనం తప్పిపోయాడు. ఆయన పేరు అబద్ధవాడి. ఎలీషా చెప్పినట్లుగా అబద్ధవాడి వెండి కొరకు తన గురి తప్పి ఇదే అయిపోయాడు. కానీ ఎలీషా ఎలాంటివాడు చూడండి, 12 అరకలు. ఏమండి 12 అరకలు. ఒక అరక అంటే 15 ఎకరాలు. అంటే 12-15 225 ఎకరాలు దేవుడికి అప్పచెప్పేసి వదిలేసి దేవుడి సేవను ఫాలో అయ్యాడు. పౌలు కూడా సెంట్ పాల్ వాళ్ళ నాన్న కార్గో బిజినెస్ మ్యాన్, అదంతా వదిలేసి దేవుడి సేవలో పాల్గొన్నాడు. ఎన్నో ఒక పూట కూటి కొరకు, మరి ఒక పూట భోజనము ఎవరిని నేను అడగలేదు, నేను డేరాలు కుట్టుకొని బతికాను. వస్త్రహీనత, మరి ఉపవాసముతో జాగరణాలతో అన్ని బాధలు పడవలసిన అవసరమా? ఏమండి అప్పట్లో చరాస్తులు అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు, మరి అవి తీసేసుకోవచ్చు కదా, ఎప్పుడు తీసుకోలేదు, దేవుడి కొరకే వాడారు. భక్త సింగ్ గారు చూడండి 10,000 సంఘాలు కట్టాడు. ఏసన్న గారిని చూడండి ఎన్ని వందల సంఘాలు, ఆయన చనిపోయేటప్పటికి 830 సంఘాలు కట్టాడు. ఇప్పుడు దాన్ని 1200-1300 సంఘాలు చేశారు. కనుక దేవుడు మనల్ని
గేహజీలాగా గురి తప్పకూడదు, దర్శనం తప్పిపోకూడదు. అలా తప్పిపోయిన వాళ్ళు ఇప్పుడు మనకు కనబడతా ఉన్నారు. నువ్వెవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడినటువంటి పేతురు దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చి బతిలాడుకున్నాడు. వాళ్ళ ఆవిడ అందంట, అంటే బైబిల్లో లేదు కానీ పేతురు భార్య అందంట, యేసుప్రభు ఎలాగో ఏదో బోధలు చేశాడు, అంతా తిరిగా 3.5 ఏళ్ళు, మాకేంటి అంటాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది, మాకేంటి అంటాడు. మేము మా పిల్లల్ని అందరిని వదిలేసి మిమ్మల్ని వెంబడిస్తున్నాము, మీరేం పట్టించుకోవట్లేదు మమ్మల్ని అని అంటే దేవుడు వరం ఇస్తాడు. ఏమండి అలాంటి 19వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్తాడు, మేము వదిలేస్తే మేము సమస్తం పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకును అని ఆయన అడగగా యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై. పాత నిబంధన యాకోబు 12 గోత్రాల వారు, కొత్త నిబంధనలో 12 మంది శిష్యులు, 24 మంది, 24 పెద్దలు 24 సింహాసనాల్లో కూర్చుంటారు. మీరు కూడా ఫాలిన్ ఏంజల్స్కి తీర్పు తీరుస్తారు. ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు అని చెప్తాడు. కనుక తను దేవుడి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ గెహజీ దేవుని దగ్గరికి రాలా, ఇస్కరియోతు యూదా దేవుడి దగ్గరికి రాలా. అయ్యో ఈ మహాత్ముడిని, ఈ దేవాది దేవుడిని, ఈ మహాదేవుడిని, యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను అప్పచెప్పానే 30 వెండి నాణాలకని దేవుడి దగ్గరికి వస్తే బాగుండేది. కానీ ఎవరైతే ప్రేరేపించారో, ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఆ ప్రేరేపించిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు మాకెందుకయ్యా, మీకు ఇచ్చావు, నువ్వు పని చేసావు, దట్స్ ఆల్ అంటారు. అప్పుడు వెళ్ళి ఉరిపోసుకున్నాడు ఆయన. దేవుడిని క్షమాపణ అడుగుంటే ఇస్కరియోతు యూదాకి రక్షణ వచ్చేదేమో. ఇక్కడ గెహజీ దేవుడిని క్షమాపణ అడుగుంటే అంటాడు, నీవు చూసుకో. ఎలీషా అంటున్నాడు, నీ కుటుంబం. ఏమంటే గెహజీ తప్పు చేశాడు, కుటుంబం ఎందుకండి? అంతే. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటి ఉండును. చూసారా, సర్వకాలము అంటి ఉండును. తను చేసిన తప్పుకి కుటుంబం. అందుకనే పాత నిబంధనలో తల్లిదండ్రులు చేసిన పాపము 3-4 తరాలు ఉంటుందంట. తల్లిదండ్రులు చేసిన పుణ్యము 1000 తరాలు వస్తుంది. చట్టం ఇది, ధర్మశాస్త్రం ఇదిరా బాబు అంటే వింటారు, పెద్దలు పాటించరు. గెహజీ దేవుడిని వేడుకొని ఉంటే ఎంత బాగుండేది, ఎలీషాని వేడుకొని ఉంటే బాగుండేది. వేడుకోలేదు, క్షమాపణ, పశ్చాత్తాపడలేదు, గురి తప్పిపోయాడు, దేవుడిని తప్పిపోయాడు, లోకాన్ని వెతికాడు, వెండిని వెతికాడు, బట్టలు వెతికాడు, శిరారు వస్త్రాలను వెతికాడు. ఆయన 4 విషయాల్లో తప్పిపోయాడు. చూడండి, ఇందాక చూసాము 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. గెహజీ తప్పిపోవటానికి అంత ఎలీషా ప్రవక్త దగ్గరే ఉన్నాడు. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనపరిచేతివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నిన్ను గురించి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. ఇక్కడ సులేమిరాలని ఒక ఆవిడ ఉంటుంది. సులేమిరాలు ఆవిడ వాళ్ళ ఇంట్లో ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఎలీషా, గెహాజీ వీళ్ళు సేవకి వచ్చినప్పుడల్లా అక్కడ పైన ఒక రూము కట్టించింది. రూము కట్టించడమే కాదు, అక్కడ ఆయనకు కావలసినటువంటి మంచము, బల్ల, ఏమంటే దీపస్తంభము ఇవి అప్పచెప్పింది దేవుడికి. మరి ఆ దైవజనుడికి కావలసిన వస్తువులు ఇచ్చింది. అయితే అతనికే మనసు బాధ కలిగి, గెహజీ
నువ్వు వెళ్ళి సునేమిరాలను అడుగు, ఆవిడికి ఏమి కావాలో అది మనం అవసరమైతే సేనాధిపతితో మాట్లాడదాం, లేదా రాజుగారితో మాట్లాడదాం అని చెబుతాడు. చెప్తే ఈయన ఆల్రెడీ చూడండి, ఈయన ఆల్రెడీ ఎలాంటోడు, ఏమండి ఆయన ముసలోడండి, వృద్ధుడండి, ఆవిడ గుడ్రాలండి, పిల్లలు పుట్టలేదండి. అంటే గెహజీ మనసు ఈ లోకం వైపు ఉంది. గెహజీ మనసు వాళ్ళ ఇంట్లో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఆవిడ వయసు ఎంత, వాళ్ళ పిల్లలు పుట్టారా లేదా, ఇహపరమైనటువంటి ఇహలోకమ సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలే చేస్తున్నారు, కానీ పర సంబంధమైనవి ఆలోచనలు లేవు. మరి ఇది చెప్పచ్చో చెప్పకూడదో, కానీ నేను చాలామంది అడ్వకేట్గా ఎంతోమంది మరి పాస్టర్స్కి సలహాలు ఇస్తూ ఉంటాను. ఏలియా చనిపోతున్నప్పుడు, మరి పరలోకం వెళ్ళిపోతున్నప్పుడు, చనిపోవటం కాదు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి చనిపోడు, అగ్ని రథములు వస్తాయి ఆయనకి. ఎలీషా ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే యోర్దాన్ నది వస్తుంది. అప్పుడు అంటాడు, అయ్యగారు నేను మీ దగ్గర సేవ చేశాను, మీరేమైనా డబ్బు దాచుకుంటే ఆ డబ్బులు నాకు ఇవ్వండి, మీరేమైనా మూటలో ఏమైనా దాచారా, మీరేమైనా బంగారము వెండి ఆస్తులు ఏమైనా దాచిపెడితే అవన్నీ నాకు ఇవ్వండి అని అడిగాడా ఎలీషా? అడగలా. అలా అడగలేదు. అలా అడిగినోడైతే 225 ఎకరాలు 15 అరకల భూమిని ఎందుకు వదిలేసి వస్తాడు? అలా అడగల. నీ యొక్క మరి పరిశుద్ధాత్మలో 2 పాళ్ళు అడుగుతాడు. అంటే ఆయన స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అడుగుతాడు. అప్పుడు నువ్వు ఏమడుగుతున్నావో నీకు తెలుసా అని అంటాడు. అని నడుస్తూ ఉంటే తన దుప్పటితో ఇలా అనగానే యోర్దాన్ నది చీలిపోద్ది. బైబిల్లో ఎర్ర సముద్రం చీలటమే కాదు, నది కూడా చీలుద్ది. యోర్దాన్ నది చీలుద్ది, ఏలియా చీలుస్తాడు. ఎలీషా నడుచుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆకాశం నుంచి అగ్ని రథం వస్తుంది. ఆ రథం ఎక్కి వెళ్ళిపోతాడు. హానోకు కూడా దేవుడితో నడుచుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరే బైబిల్లోని సజీవంగా శరీరంతో వెళ్ళిపోతారు. అయితే పుట్టినవాడు గిట్టక తప్పదు కదా. అవును, వాళ్ళిద్దరూ మళ్ళా చనిపోతారు. చాలాసార్లు చెప్పాను, మన మెసేజ్లు వింటే వాళ్ళు ఎలా చనిపోతారు, వాళ్ళు ఎలా మళ్ళా భూమి మీదకి వస్తారు, ఎలా చనిపోతారో కూడా చెప్పాను. మన వీడియోస్ చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత అయితే ఆ టాపిక్ మారిపోద్ది అది. కనుక అప్పుడు అతను ఏమడుగుతాడంటే 2 అంతుల ఆత్మను అడుగుతాడు స్పిరిచువల్గా. అంతేగాని నీ దాచుకున్న డబ్బులు ఇవ్వు, బంగారం ఇవ్వు అని అని అడగడు ఎలీషా. కానీ నేను అడ్వకేట్కి ఎంతోమంది పాస్టర్లకి సలహాలు ఇస్తాను. ఒక పాస్టర్ గారు ఎంతో కష్టపడి ఒక 3-4 సంఘాలు కష్టపడి 30 ఏళ్లలో మరి 3-4 సంఘాలు కట్టి అక్కడో సంఘం ఇక్కడేమో అరెకరం పొలం అట్లాగా కడితే కొడుకులు వారి పిల్లలు ఆయన మీద తిరగబడతా ఉన్నారు. ఈ పెద్ద సంఘం నాకు ఇవ్వండి, ఈ చిన్న సంఘం ఆ చిన్నల్లుడికి ఇవ్వండి. ఇలా కొట్టుకొని పాస్టర్ నేను నిద్ర లేకుండా చేసిన దైవజనులు నాకు తెలుసు, పేర్లు అనవసరం. అంటే వీళ్ళు భౌతికమైన తండ్రిని, దైవజనుడైనటువంటి తండ్రిని భౌతికమైనటువంటి ఆస్తులు అంతస్తులు ఇవి అడుగుతున్నారు. కానీ నాన్న నువ్వు 4 సంఘాలు కట్టావు, ఇదివరకు మన దగ్గర 20-30 మంది వచ్చేవారు, ఈరోజు 2-3 వేల మంది వస్తున్నారు. ఈ సంఘం ఎలా కట్టావు, దేవుడు తెల్లారుజామున ఎలా మాట్లాడతాడు, మీ ప్రేయర్స్లో ఎలా పరిశుద్ధాత్మ కుమ్మరింపు వస్తుంది, మీరు ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు ఎలా వస్తున్నాయి, ఆ మర్మం ఏదో చెప్పు, ఆ కిటుకేదో చెప్పు అని అడగట్లా, ఆస్తులు అడుగుతున్నారు. కానీ ఎలీషా ఆస్తులు అడగలా, పరిశుద్ధాత్మ 2 పాళ్ళు అడిగారు. ఆయన రథం మీద వెళ్తూ దుప్పటి ఇసిరేస్తే ఆ దుప్పటి అది పరిశుద్ధాత్మక సాదృశ్యం ఎలీషా మీద పడింది. హల్లెలూయా. చదవండి 2 రాజులు 4:13 కంటిన్యూ. సులేమిరాలు మరి ఆ యొక్క మంచము బల్ల ఇవన్నీ ఇచ్చింది. ఆవిడకి ఏం కావాలో అని అడగమంటే అప్పుడు ఎలీషా
ఆవిడ అంటుంది మాకేం అక్కర్లా. ఎలీషా ఆ. ఆమె నేనేమి ఆమెకు నేనేమి చేయగోరుచున్నానని వారిని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారముందు నిలువగా ఎలీషా మరుసటి ఏట నీవు ఎప్పుడైతే చూసారా ఆతిథ్యం ఇచ్చిందండి. ఎప్పుడైతే ఒకరికి ఒక పూట భోజనం మనం ఒక ఇంట్లో తిన్నాము అంటే మనం మర్చిపోకూడదు. కానీ చాలామంది మన ఇంట్లో అనేక సార్లు భోజనం చేస్తారు, మనకి గొయ్యలు తవ్వుతూ ఉంటారు, మన గురించి చెడు చెబుతూ ఉంటారు. నేను చాలామందిని చూశాను, మన గురించి బ్యాడ్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ పని ఏంటంటే వాళ్ళకే పేరు రావాలి, ఎదుటోడికి పేరు రాకూడదు. వాడి మట్టుకు అందరికీ పరిచయం అవ్వాలి, ఎదుటోడు అవ్వకూడదు. వాడు ఎన్నిసార్లు ఈ సులేమి రాని ఇంట్లో భోజనం చేశాడు ఆతిథ్యం, ఎలీషా ఈ గెహాజీ భోజనం చేశారు, ఆతిథ్యం పుచ్చుకున్నారు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, అమ్మా నీకు పిల్లలు లేరని విన్నా, సంతానం లేదని, వచ్చే సంవత్సరం చూసుకో నిరుడు ఈ పాటికి నీకు హల్లెలూయా, నీ కౌగిట ఒక కుమారుడు, నీకు ఒక బిడ్డని దేవుడు ఇస్తాడమ్మా అని బ్లెస్ చేస్తాడు. అట్లాగే బిడ్డ వచ్చాడు. బిడ్డ వచ్చిన తర్వాత కొన్ని రోజులకి అతను చచ్చిపోతాడు. చనిపోయినప్పుడు అప్పుడు అక్కడ మరి గెహాజీ తప్పిపోయింది. రెండో విషయం చెప్తున్నాను. ఫస్ట్ అక్కడ అబద్ధం ఆడాడు, ఎలీషా మీద నింద వేశాడు. ఎలీషానే ఇద్దరు వ్యక్తులు పంపించి వెండి అడిగాడు, 2 సేనార వస్త్రాలు అడిగారని అబద్ధం ఆడాడు. ఇక రెండోది ఇక్కడ ఈవిడితో ఇక్కడ ఏం చేస్తాడంటే వాళ్ళ కొడుకు చచ్చిపోతే తను బయలుదేరుతుంది. తను బయలుదేరి దైవజనుడు అక్కడెక్కడో ఉన్నాడు, మరి కర్మేలు పర్వతం మీద ఉన్నాడు, అక్కడికి నేను వెళ్ళాలి అని తను వస్తుంది. సులేమిరాలు వస్తే అమ్మా ఇంత చిన్న పనికి ఎందుకమ్మా, గెహాజీ ఉన్నాడు, గెహాజీకి దండం ఇచ్చి పంపిస్తాడు. ఇక బయలుదేరుతాడు గెహాజీ. కానీ తన మనసులోని ఎలీషా రావాలని, ఎందుకంటే ఇతని వల్ల అవ్వదు, ఇతని చిన్నులు చేష్టలు క్రియలు తెలిసిపోతాయి. ఇలాంటి వాళ్ళు అందరూ కూడాను మరి పెద్ద పాస్టర్ వచ్చే లోపు అవి ఆకలి వస్తుంది, 3ంటికి అన్నం పెడతారు, నా వల్ల కాదు, ఈలోపు ఏదైనా ఉంటే తినటానికి పెట్టండి అనే రకాలు అన్నమాట. అందువల్ల అతనితో మాట అన్నాడు, ఇగో ఈ దండం తీసుకొని నువ్వు బయలుదేరు, నీకు ఎవరైనా నమస్తే పెడితే ప్రతి నమస్కారం పెట్టవాకు. ఎందుకంటే గెహాజీ మనసు అతని ఆలోచనలో అన్నీ ఎలీషాకు తెలుసు. ఎవరైనా మాట్లాడుతాడుతో ఆ పని మర్చిపోయి వీడితో అసుకేసుకుంటూ ఉంటాడు. అందుకనే వీడికి తర్ఫీదు ఇస్తామన్నాడు. తర్ఫీదు ఇచ్చిన తర్వాత అప్పుడు ఇస్తారు దండం. ఏలియా తర్వాత ఎలీషా 9 అద్భుతాలు చేశాడు, ఎలీషా 18 అద్భుతాలు చేశాడు. గెహాజీ ఎన్ని అద్భుతాలు చేయాలండి? 36 అద్భుతాలు చేయాలి, డబల్. అయితే ఆ బిడ్డని బతికిస్తాడని దండం ఇస్తే దండం పట్టుకొని వెళ్తున్నాడు. నువ్వెవరితో నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టబాకు, నువ్వే పని మీద వెళ్తున్నావు ఆ పని మీద వెళ్ళాలి. అందుకనే వాక్యం చెప్పేటప్పుడు చాలామంది ఇళ్లల్లో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. చాలా మనసుకి ఇదేముండదు, తర్వాత నమస్తే పెడుతుంటారు. నమస్తే పెట్టకూడదు. ఇంట్లో వస్తువులన్నీ రెడీగా ఉంటే ఆత్మ భలే పని చేస్తూ ఉంటుంది. బయలుదేరి వెళ్ళి వాడు బతికించలేకపోతాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని గెహాజీ వాడుకోలేకపోయాడు. దేవుడిచ్చిన అభిషేకాన్ని, ఆ దండాన్ని తీస్తే మోషే చేతిలో కర్ర ఉంది, ఎన్నో అద్భుతాలు జరిగినాయి. వీళ్ళ చేతిలో దండం ఉంది, గెహాజీ చేతిలో వాడుకోలేకపోయాడు. ఇది రెండో తప్పు. మూడో తప్పు, అక్కడ వాళ్ళెవరో 20 రొట్టెలు ఇవి తీసుకొస్తారు, రొట్టెలు అవి 100 మంది ఉంటారు, వాళ్ళకి సదరాలా అని అవిశ్వాసం పొందుతాడు. అది మూడో తప్పు. నాలుగోది, ఆయన ఒకటి కాదు అట్లాగా 4 తప్పులు చేసి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకుంటాడు. అతనే కాకుండా అతను కుటుంబానికి కూడా కుష్ఠరోగం తెచ్చుకున్నాడు.
చదవండి 31వ వచనం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. గేహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టాను గాని ఏ శబ్దము రాకపోయాను, ఏమీ వినవచ్చినట్లు కనబడలేదు కనుక అతడు బతికించలేకపోయాడు. ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయాడు. మళ్ళా ఎలీషా వచ్చి ఆ పిల్లవాడిని బతికిస్తాడు. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 44, 42. 2వ రాజుల గ్రంథం 44వ అధ్యాయము 42వ వచనం. నలభై 42 త్వరగా 4:42. మరియు ఒకడు బయలుషాలిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుక ఇయ్యగా అతడు జనులు భోజనం చేయుటకు దానికి వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని 20 ఉన్నాయి కానీ 100 మందికి వడ్డించాలి అనే అవిశ్వాసం పొందుతాడు. ఇది ఇంకోటి తప్పు. ప్రతిదీ కూడా అలాగా దేవుడిచ్చిన ఆధిక్యతను అవిశ్వాసం పొందిన వాళ్ళని మనం వెంట తీసుకెళ్ళకూడదు. అవుద్దా? అప్పులు తీరుతాయంటావా? యేసు ప్రభు ఓ పాప, ఎవరు పాప ఇంట్లో ఉంటుంది, లోపల్లోకి వెళ్తారు, పేరు మర్చిపోయాం. ముగ్గురిని బతికిస్తాడు. లాజర్ని బతికిస్తాడు. తర్వాత ఇంకో పాప ఉంటుంది, చిన్న పాప, 12 ఏళ్ల పాప, పేరు మర్చిపోయావు. ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ నిద్రిస్తుందే కానీ అని అంటాడు. అని ఆ పాప తల్లిదండ్రులు ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళ ముగ్గురిని యేసుప్రభువే లోపల తీసుకెళ్తాడు. 12 మంది శిష్యుల్లో మిగతా వాళ్ళు వదిలేస్తాడు. తలితాకుమి అని అంటాడు అక్కడ. కనుక కతిమ శిష్యులు ఎందుకు లోపల తీసుకెళ్ళా? వీళ్ళు అలాంటి వాళ్ళు అంటే కతిమ శిష్యులు బతుకుద్దంటావా? యేసుప్రభు లేపగలడా? బతికించగలడా? ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీళ్ళని తీసుకెళ్ళామంటే మనకున్న విశ్వాసం పోద్ది. యాయూరు కుమార్తె, హల్లెలూయా. యాయూరు కుమార్తె, యాయూరు అనే ఊరది, యాయూరు కుమార్తె. ఆ ఊరి పేరు అలా పెట్టారు. ఆ యాయూరు కుమార్తెను బతికించినప్పుడు అందరి శిష్యుల్ని లోపలికి తీసుకెళ్ళారు. ఇక్కడ 20 మంది భోజనం 100 మందికి ఎలా సదరాలి? అవిశ్వాసం. అవిశ్వాసుల్ని దేవుడు క్షమించడం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమో. హల్లెలూయా. అదే పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్నాక ద్వారకా అనే అమ్మాయిని పేతురు నీడబడి రక్షిస్తాడు. చనిపోయిన ఆవిడ లేస్తుంది. పౌలు అలాగే రక్షిస్తాడు. చనిపోయిన వాళ్ళు బతికిస్తాడు. యేసుప్రభు ముగ్గురిని బతికిస్తాడు. ఇక్కడ ఎలీషా ప్రవక్త సులోమినారు కుమారుడిని లేపుతాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలిగిన. చూడండి 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. 17:1. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం మందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోన్లో ఇజ్రాయేల్ను ఏలన ఆరంభించి 9 సంవత్సరం ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇజ్రాయేల్ రాజులు చెడుతనం చేసినంత మట్టుకు చేయకపోయినను జీవము గల దేవుడు అని ఉంటుంది. 2వ రాజులు 17:1 జీవము గల దేవుడు మేము కలిగి ఉన్నాము అని అంటాడు. నాకు అక్కర్లేదని అంటాడు. అదే మాట ఏలియా వాడతాడు, అదే మాట ఎలీషా వాడతాడు. ఆ విధముగా దేవుడు గురి నుంచి, దేవుడు దర్శనం నుంచి, గెహజీ అంటేనే దర్శనం. ఆ దర్శనాన్ని తప్పిపోయిన వాడు ఇప్పటికీ అనేక మంది గెహజీ లాంటి వారు ఉన్నారు. ఒకవేళ అలాంటి వారు ఉంటే, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను మరలా నా పురాతన స్థితి నాకు ఇవ్వు, ప్రభువా నేను నీ దగ్గరకు వచ్చాను ప్రభువా,
నాకున్న ఆధిక్యతలను, నాకు ఇచ్చిన అవకాశాలు నేను వాడుకోలేకపోతున్నాను. మీరు నన్ను ఎన్నోసార్లు స్వస్థపరిచారు ప్రభువా. మీరు నాకు ఎన్నో విషయాలు మెరకల్స్ అద్భుతాలు చేశారు ప్రభువా. మీరు నాకు మ్యారేజ్ చేశారు ప్రభువా. మీరు నాకు సంతానాన్ని ఇచ్చారు ప్రభువా. మీరు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు నాకు బట్టలు ఇచ్చారు ప్రభువా, భోజనం ఇచ్చారు ప్రభువా. మీరు నాకు వరం ఇచ్చారు ప్రభువా. ఆ వరాన్ని వాడుకోలేకపోతున్నాను, నేను తప్పిపోతున్నాను అని ఆయన్ని పశ్చాత్తాపడితే గెహజీ లాంటి బుద్ధి ఉన్నవారు కూడా దేవుడు క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనకి అర్థమవుతుంది ఏంటంటే, గెహజీలాగా మనము పాడు చేసుకోకూడదు. తను చేసి తన కుటుంబాన్ని అంతటి కూడా కుష్ఠరోగం, తెల్లని కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఆ విధంగా కాకుండా దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే కనికర స్వరూపుడు, కనికర స్వభావం కలిగిన మన దేవుడు, సకలాశీర్వాదములకు కారణభూతులైన దేవాది దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా. ఏలియా నాయన 9 అద్భుతాలు చేశాడు. ఎలీషా 18 అద్భుతాలు చేశాడు. గెహజీ 36 అద్భుతాలు చేయాల్సింది ఏమీ చేయలా. చివరికి తన కుటుంబం కుష్ఠరోగానికి బాధ్యులయ్యారు. కారణం లోకం వైపు చూశాడు, దర్శనం తప్పాడు ప్రభువా. ఈ లోకం వైపు చూశాడు, బంగారాన్ని, వెండిని, నాయన సేనారు వస్త్రాలను ఆశించాడు. అలా ఎవరైనా ఆశిస్తే వారిని నాయన నువ్వు ఆకర్షించుకో, వారి జీవితాలు నిలబెట్టమని. నాయన దీనివల్ల మాకు అనేక మందిని మేము మళ్ళా ఇగో అలాంటి జీవితం నుంచి తప్పించే భాగ్యం దయచేయమని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.